శీర్షిక: తెలివైన తాబేలు పాత్రలు. టోబీ, తెలివైన తాబేలు. ఒలివియా, ఒక యువతి. ఫిన్, ఒక కొంటె నక్క. సెట్టింగ్: ఒక పచ్చని, శక్తివంతమైన అడవి, దాని గుండా ప్రవహించే ప్రశాంతమైన నది. కథ: శక్తివంతమైన అడవి హృదయంలో లోతైనది టోబీ అనే తాబేలు నివసించింది. టోబీ సాధారణ తాబేలు కాదు. అతను తన తెలివితేటలు మరియు శీఘ్ర ఆలోచన కోసం అడవి అంతటా ప్రసిద్ధి చెందాడు. వేగం లేదా బలం మీద ఆధారపడే ఇతర జంతువుల మాదిరిగా కాకుండా, టోబీ తన తెలివిని ఉపయోగించి గమ్మత్తైన పరిస్థితుల నుండి ఎల్లప్పుడూ బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. ఒక ఎండ మధ్యాహ్నం, టోబీ సంభాషణను విన్నప్పుడు నెమ్మదిగా నదిలో తన ఇష్టమైన ప్రదేశానికి వెళుతున్నాడు. ఒలివియా, తరచుగా అడవిని సందర్శించే దయగల యువతి, ఆమె స్నేహితురాలు ఫిన్, ఒక కొంటె నక్కతో మాట్లాడుతోంది. ఫిన్ ఇతర జంతువులపై మాయలు ఆడటంలో ప్రసిద్ధి చెందాడు, మరియు ఈ రోజు అతను ఒక కొత్త ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఒలివియా, తడి లేకుండా మీరు నదిని దాటలేరని నేను పందెం వేస్తున్నాను అని ఫిన్ తెలివిగా నవ్వుతూ చెప్పాడు. మీరు అలా చేస్తే, నేను కనుగొన్న మెరిసే రాయిని మీకు ఇస్తాను. ఒలివియా ఒక సవాలును ఇష్టపడింది, కానీ నది వెడల్పుగా ఉందని మరియు ప్రస్తుతము బలంగా ఉందని ఆమెకు తెలుసు. ఆమె తడి లేకుండా ఎలా దాటగలదో ఆమెకు తెలియదు. ఆమె సమస్య గురించి ఆలోచిస్తుండగా, టోబీ నెమ్మదిగా ఆమె వద్దకు వచ్చాడు. హలో, ఒలివియా, టోబీ తన ప్రశాంతమైన, ఆలోచనాత్మకమైన స్వరంలో చెప్పాడు. నేను మీ సంభాషణను వినకుండా ఉండలేకపోయాను. బహుశా నేను మీ సవాలుతో మీకు సహాయం చేయగలను. టోబీ ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండి ఉంటాడని తెలిసి ఒలివియా నవ్వింది. తడవకుండా నేను నదిని ఎలా దాటగలను, టోబీ? టోబీ ఒక్క క్షణం ఆలోచించాడు. అతని కళ్ళు అల్లరితో మెరిశాయి. నాకో ఆలోచన ఉంది. నన్ను అనుసరించండి. నదీ ప్రవాహం సున్నితంగా ఉన్న ప్రదేశానికి ఇద్దరూ వెళ్లారు, మరియు ఒడ్డు పెద్ద, చదునైన రాళ్లతో కప్పబడి ఉంది. టోబీ తన ప్రణాళికను వివరించాడు. మీరు చూడండి, ఒలివియా, మీరు నది గుండా నడవడం ద్వారా దానిని దాటవలసిన అవసరం లేదు. బదులుగా, మేము ఈ చదునైన రాళ్లను స్టెప్పింగ్ స్టోన్స్ గా ఉపయోగిస్తాము. అవి నీటి ఉపరితలం పైన ఉన్నాయి మరియు జాగ్రత్తగా అడుగులు వేస్తే, మీరు తడి లేకుండా దాటవచ్చు. ఒలివియా రాళ్లను చూసి నవ్వింది. ఇది గొప్ప ఆలోచన, టోబీ. జాగ్రత్తగా. ఆమె టోబీ సలహాను అనుసరించి ఒక రాయి నుండి మరొక రాయికి అడుగుపెట్టడం ప్రారంభించింది. ఫిన్ అవతలి వైపు నుండి చూశాడు. టోబీ తనను అధిగమించాడని అతను గ్రహించినప్పుడు అతని కళ్ళు విశాలమయ్యాయి. ఒలివియా తన బూట్లపై నీటి చుక్క కూడా లేకుండా దాదాపు నదికి ఆవల ఉంది. ఆమె అవతలి వైపుకు చేరుకున్నప్పుడు, ఫిన్ అయిష్టంగానే మెరిసే రాయిని అందజేశాడు. మీరు చాలా తెలివైనవారు, టోబీ, అతను నవ్వుతూ ఒప్పుకున్నాడు. తర్వాతిసారి నేను కొత్త ట్రిక్ ని కనుగొనవలసి ఉంటుందని నేను ఊహిస్తున్నాను. టోబీ నవ్వి, గుర్తుంచుకో, ఫిన్, కొన్నిసార్లు సరళమైన పరిష్కారాలు ఉత్తమమైనవి. మీరు కొంచెం తెలివైన ఆలోచనను ఉపయోగించగలిగినప్పుడు ఉపాయాలు అవసరం లేదు. ఒలివియా టోబీకి అతని సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది మరియు మెరిసే రాయిని జాగ్రత్తగా తన జేబులో ఉంచింది. మీ తెలివైన ఆలోచనలను నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను, టోబీ, ఆమె చెప్పింది. కొంచెం ఆలోచన మరియు సహనంతో ఎలాంటి సవాలునైనా అధిగమించవచ్చని మీరు నాకు నేర్పించారు. మరియు టోబీది తెలివైన తాబేలు అడవిలో మరింత ఆరాధించబడింది. సమస్యలను పరిష్కరించడానికి అతని స్నేహితులకు సహాయం చేసినా లేదా సృజనాత్మకంగా ఆలోచించమని వారికి నేర్పించినా, టోబీ జ్ఞానం ప్రతి ఒక్కరూ విలువైన నిధి. ఒలివియా అడవిని సందర్శించినప్పుడల్లా, నది ఒడ్డున తన తెలివైన, నెమ్మదిగా కదిలే స్నేహితుడిని చూడాలని ఆమె ఎప్పుడూ ఎదురు చూస్తుంది.
మరొక ప్రకాశవంతమైన ఆలోచనతో సిద్ధంగా ఉంది.